ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి తీర్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించారు సీఎం. కాంగ్రెస్ గ్యారంటీ గోల్డెన్ గ్యారంటీ అని రైతులు నమ్ముతున్నారని చెప్పారు రేవంత్. 2 లక్షల పైన ఉన్న క్రాప్ లోన్లు కూడా మాఫీ చేస్తామని ప్రధాని మోదీకి రాసిన లేఖలో వివరించారు ముఖ్యమంత్రి. రైతు రుణమాఫీపై ప్రధాని మోదీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని ప్రధాని చేసిన కామెంట్లకు సీఎం కౌంటర్ ఇచ్చారు. మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రుణమాఫీపై ఆధారాలతో సహా మోదీకి ఆదివారం లేఖ రాశారు. రైతు రుణమాఫీపై ప్రధాని వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయానని చెప్పారు. జరుగుతున్న వాస్తవానికి మోదీ చెప్పిన మాటలకు పొంతన లేకపోవడం బాధించిందన్నారు సీఎం. తమ ప్రభుత్వంలో వాగ్దానం చేసినట్టుగా 2 లక్షల లోపు ప్రతి పంట రుణాన్ని పూర్తిగా మాఫీ చేశామన్నారు ముఖ్యమంత్రి. 22,22,067 మంది రైతులకు 17,869.22 కోట్లతో రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది జూలై 18న ₹1,00,000 లోపు రుణాలున్న 11,34,412 మంది రైతుల అకౌంట్లకు 6,34.97 కోట్లు, అదే నెల 30న ₹1,00,000 లోపు రుణాలున్న 6,40,823 మంది రైతుల అకౌంట్లకు 6,190.01 కోట్లు, ఆగస్టు 15న ₹2 లక్షల వరకు రుణాలున్న 4,46,832 మంది రైతుల అకౌంట్లకు 5,644.24 కోట్లను బదిలీ చేశామని లేఖలో వివరించారు సీఎం. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకేసారి ఇన్ని వేల కోట్ల రూపాయల మేర రుణాలను మాఫీ చేయడం ఇదే తొలిసారి అని మోదీకి గుర్తు చేశారు. ₹2 లక్షల పైగా రుణమున్న రైతులకు కూడా త్వరలోనే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆ రైతులు 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని ముందుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ గోల్డెన్ గ్యారంటీ అని దేశవ్యాప్తంగా రైతులు నమ్ముతున్నారని చెప్పారు సీఎం. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలో రుణమాఫీతో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ పూర్తి సహకారం, మార్గదర్శకత్వం కావాలని కోరుతున్నట్లు లేఖలో చెప్పారు సీఎం. మహారాష్ట్రలోని వాషింలో 2 రోజుల క్రితం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ తెలంగాణలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలివ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆరోపించారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, రైతులకు మాత్రం రుణమాఫీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని విమర్శించారు మోదీ.